వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్ లో ఈ రోజు స్పెషల్ రెసిపీ పచ్చిమిర్చి కూర. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు కానీ సింపుల్ గా రసం చేసుకుని ఇలా పచ్చిమిర్చి కూర చేసుకోండి. ఎంత బాగుంటుందో అండ్ చాలా ఈజీగా అయిపోతుంది కూడా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, అంత సింపుల్ ఈ కూర. ఏంటి పచ్చిమిర్చి కూర అని ఆలోచించకండి, ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మరి ఈ పచ్చిమిర్చి కూర ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక 20 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. ఈ రెసిపీకి కారం కొంచెం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. కారం మరీ ఎక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోకండి. రైస్ తో తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలని కొద్దిగా వేగనివ్వండి. పచ్చిమిర్చి చక్కగా వేగితేనే తినడానికి బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగి తీరాలి, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్. ఈ కూరకి సాల్ట్ ఎక్కువ పట్టదు, సో చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరో నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ శనగపిండిని వేసి మొత్తం కలిపి మరో 2-3 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, యు ఆర్ డన్. ప్రాసెస్ ఇంతేనా అనిపిస్తుంది, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా కొన్ని రెసిపీస్ ఇలాగే చాలా సింపుల్ గా కనిపిస్తాయి, కానీ రుచిలో మాత్రం చాలా గొప్పగా ఉంటాయి కదా. ఏమంటారు? మరి మీరు కూడా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో మాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టెంప్టింగ్ బాల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.